నువ్వు నీళ్లు తాగితే దీక్ష భగ్నమైపోతుంది. నా దీక్ష భగ్నమైనా పర్వాలేదు, నేను మాత్రం దీక్షలో నిమగ్నం కాలేను. ఆ గుడిలో ఆ అరుపులేంటి, ఆ సౌండ్లేంటి, గుండె ఆగిపోయినంత పనైంది తెలుసా? వద్దు, నాకు ఈ దీక్ష వద్దు, ఏమీ వద్దు. ఈ క్షణమే నేను డ్రాప్ అయిపోతున్నాను. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకొక్క రోజు ఓపిక పడితే దీక్ష పూర్తవుతుంది కదా. ఆ ఒక్క రోజు నేను ఊపిరితో ఉండాలి కదా. ఆ గుడి దగ్గర ఆ వాతావరణం చూస్తుంటేనే ఒక్క రోజు కాదు కదా, ఒక్క గంట కూడా నేను బతకలేను అనిపిస్తోంది. ఇన్ని రోజులు నిన్ను చాలా ధైర్యవంతురాలు అనుకున్నాను. నాకున్న ధైర్యం ఆ గుళ్ళో గడపడానికి సరిపోదు. మరి ఆ రామలక్ష్మి ఎలా ఉండగలుగుతుంది? ఆ విషయంలో దాంతో నేను సరితూగలేనని నాకు అర్థమైంది. ప్రాణం పోయిన దీక్ష విరమించకూడదని ఆ రామలక్ష్మి ఫిక్స్ అయింది. చావోరేవో తేల్చుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఇలా వచ్చేస్తే మనకు నిధి ఎలా దొరుకుతుంది? నువ్వు చెప్పిన మాటలు, ఇచ్చిన బిల్డప్ చూసి నువ్వు యోధురాలు అనుకున్నా. అనుకున్నది సాధించే వరకు నువ్వు నిద్రపో అనుకున్నా. మధ్యలో ఇలా పారిపోయి వస్తావు అనుకోలేదు. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను తిరిగి వచ్చేసాను. నా ఒక్కదాని వల్ల కాదని చెప్పేశాను. తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోండి. అయితే రామలక్ష్మికి చెక్ పెట్టాలి. అదెలా? చెప్తా. ఎప్పుడు ప్లాన్ చేసినా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎవరో ఒకరు అడ్డు పడుతూనే ఉన్నారు. ఈసారి మిస్ అవ్వకూడదు. అత్య త్వరగా రా అద్యా. రా అద్యా. ఈ రాత్రికి ఇక్కడే మనం నిన్నట్లో అవ్వదు కదా. అస్సలు అవ్వదు. ఆద్య, ఇంకాసేపట్లో జరగబోయేది ఊహించుకుంటుంటే అయ్యో, ఇదంతా సిగ్గే. ఉండు, డోర్ పెట్టేసొస్తా. అమ్మా, ఏంటమ్మా మళ్ళీ వచ్చావేంటమ్మా? ఏంటోరా, తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను. మీకు కాలు నొప్పి కదా అత్తయ్య? అబ్బా, అత్తయ్య, మీ కాలు బాగోకపోతే మమ్మల్ని పిలవాలి గాని మీరేంటి ఇలా వచ్చారు? నొప్పి తట్టుకోలేక వచ్చానులేవే. అబ్బా, అత్తననే జాలి కూడా లేకుండా నన్నే అనుమానిస్తున్నావే. అంటే అది నడవలేని కాలుతో ఇక్కడి దాకా ఎలా వచ్చారు అని. ఇప్పుడు మీకు మీ అనుమానం ముఖ్యమా, నేను ముఖ్యమా? అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారా? భరించలేని కాలు నొప్పి ఉంది, దాంతో పాటు తలనొప్పి కూడా స్టార్ట్ అయింది. రా, వచ్చి నాకు సేవలు చేసుకో. నీకు పండంటి పాపో బాబో పుడతారులే. రా రామ్మా, వదల్రా వదల్రా. నువ్వు పద, తలుపేసుకో. ఆది, నీకు సేవలు చేస్తూ ఉంటే నాకు పండంటి పాపో బాబో ఎలా పుడతారమ్మా? రామా, 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 ఏమైంది? రామా, కాసేపు రెస్ట్ తీసుకో. లేదు సార్, భోజనాలు ప్రిపేర్ చేయాలి కదా. అందుకు అమ్ముంది కదా, తను చూసుకుంటుంది కదా. లేదు సార్, వంట నేనే చేస్తానని అత్తయ్యకి మాటిచ్చాను. నాకు మాట వస్తుంది. పర్వాలేదు సార్, నేను వెళ్ళి చేస్తాను. నువ్వు ఎలాంటి కండిషన్లో ఉన్నావో నీకు తెలుస్తుందా? నేనెలా ఉన్నా సరే
మెట్టనింట్లో నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. రామాది రూల్ కాదు, మనం పెట్టుకున్న కట్టుబాటు. ఈసారికి అమ్మని చేయమని చెప్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో. నా పని మీరు చేయడం వేరు, అత్తయ్యను చేయమనడం వేరు. అత్తయ్యకి నేను పని చెప్పలేను సార్. సరే, వంట చేయాలి కదా, నేను చేస్తాను. ఏంటి, వంట మీరు చేస్తారా? ఆనియన్ కటింగ్తో స్టార్ట్ చేసి కొత్తిమీర కటింగ్తో ఫినిష్ చేయడమే కదా వంట అంటే. నేను నీకు ఎన్నిసార్లు చేసి పెట్టలేదు. నువ్వు జస్ట్ రిలాక్స్ అవ్వు, నేను వెళ్ళి మ్యాజిక్ చేసి వస్తాను. సార్ అది కాదు. ఈ సారే చెప్తున్నారు, యూ జస్ట్ టేక్ రెస్ట్, ఐ టేక్ కేర్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. పడుకో. కిచెన్లోకి రాగానే ముందు ఏవెక్కడున్నాయో స్కాన్ చేయాలి. ఓకే, డన్. పిక్చర్ వచ్చేసింది, ఇంకా పిచ్చెక్కించేయడమే. ముందు కటింగ్ చేయాలి. యా, బిట్టుగాడు ఎలాగైనా సరే డాన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. $5,000 నాకెక్కడి నుంచి వస్తాయి? అమ్మని అడిగితే అమ్మో మరి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఛా, జానకి, వస్తున్నానండి. ఏంటండి? జానకి, చొక్కా జేబులో 50,000 పెట్టాను, అవి తీసి దాచిపెట్టాం. అలాగేనండి. శివరాం,